ములకు కృంగిపోకూడదు, సుఖాలకి పొంగిపోకూడదు. అది జీవితం. కాబట్టి దివ్యమైనటువంటి మధుపర్కాన్ని ఇచ్చిన తర్వాత ఏమిటో వీళ్ళు ఇక్కడ ఆడుకున్నారు, ఒక్కలతో ఏదో చిన్నప్పుడు ఆటలాగా అనుకుంటున్నారు. గోరుత్సర్జనం క్రముకోర్ధ్వం నిక్షిపేత్ అన్నారు. ఆబోతుని అచ్చుపోసి అప్పుడు పెళ్లి చేసేవారట పెద్దలు. ఎందుకంటే గో సంరక్షణ కోసం. గోవధ జరిగేటువంటి ఈ రోజుల్లో వాళ్ళకేం తెలుస్తాయి? పైగా ఈ గోవులను మేసేసి మేమే శాంతి కాముకులమని ఆ 2 పావురాయిల ఆకాశంలోకి విసిరితే సరిపోయిందా? గో సంరక్షణ చేసింది సనాతన ధర్మం. ఆ గోవు వృద్ధి చెందాలి అంటే ఆబోతును అచ్చుపోయాలి. 27 తరాల పితృదేవతలు ఎదురు చూస్తారు, ఒక్కడన్నా ఆబోతును అచ్చు వస్తారా అని. రఘు పాత్ర తీసురా. ఆ ఆబోతును అచ్చు వచ్చేటప్పుడు చెబుతారు దానికి దేవ బ్రాహ్మణ మాన్యములు తప్ప మిగతావన్నీ యథేచ్ఛం విహారయేత్. శుభ్రంగా 4 సముద్రాల మధ్యలో ఉన్న భూమిని శుభ్రంగా మేసేయని చెబుతారు దాన్ని. మా ఊరిలో ఒక ఆబోతు ఉన్నది ఆ రోజుల్లో. అది మా దేవుడి పొలంలో మేసేది కాదు, అది ఆశ్చర్యం. దానికి ఉన్న జ్ఞానం మన నాయకులకు లేకుండా పోయింది. తిరుపతి ఏటీఎం లాగా అయిపోయింది పరిస్థితి. దేవాదయ, దేవదయ, ధర్మదయ అదే ఆ సంస్థ. దాన్ని మార్చేసి దేవాదాయ, ధర్మాదాయ మొత్తం లాగి పారేస్తున్నారు. ఆబోతుకున్న జ్ఞానం వీళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే పరమాత్మకే చెబుతూ అయ్యా గోరుత్సర్జనం క్రమకోర్ధ్వం నిక్షేపేద్. ఇక్కడ 130 కోట్ల ఆవులు ఉండేవిట 30 కోట్ల భారతీయ జనాభా. ఇవాళ మనం 130 కోట్లకు వెళ్ళాం, అవి 30 కోట్లు కూడా కనపట్టాల గోవులు. గోవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తే తప్ప ఈ గోవధన మనం ఆపలేం. వీర వనిత, వీర మహిళ ఆనాడు భాగ్యనగరంలో పోరాడిందండి ఒక్క అమ్మాయి ఆ గోవధన ఆపటానికి. అటువంటి వాళ్ళు తయారవ్వాలి. అది సనాతన ధర్మంలో ప్రతివాడు శివాజీ అవ్వాలి. వాళ్ళ చరిత్రలు చదువుకుంటూ ఉండటమే కాదు. అందుకే దివ్యమైన తిరుకల్యాణంలో ఆబోతుని అచ్చు వస్తారు, కామ్య వృషోత్సర్జనం అంటారు. ఇప్పుడు కొబ్బరి బండం చేతికి ఇచ్చారు కదండి.